మనం మొత్తానికైతే గణేశులను చూడడానికి అయితే వచ్చేసినాం. ఎదురుగా కనబడుతుంది కదా షెడ్. మనం లోపలికి అయితే మీకు పోయి చూపించేస్తా. ఇటు పోతేనేమో నాగారం లొకేషన్ ఇది. నాగారం ఇంకా దమ్మాయి కూడా పోయే లొకేషన్. మనం దేవుని ఆర్ట్స్ అనేసి మీకు బ్యానర్ అయితే కనబడుతుంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు కాల్ చేసి కనుక్కోండి. వాట్సాప్ నెంబర్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఉంది, డీటెయిల్స్ చూడండి. లోపలికి పోయి అయితే మీకు చూపిస్తా గణేశులు ఎట్లున్నాయి ఏంది కథ. 2026 బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయినాయి. దేవుని ఆర్ట్స్ అని ఉంటుంది. లోపలికి పోదాం. ఇక్కడ ఒక ఐడియల్ తయారు చేస్తున్నారు, ఇంకా దీని కలరింగ్ అయితే ఫినిష్ కాలేదు. మనకు నచ్చినట్టయితే డిజైన్ చేసి ఇస్తారంట. ఇంకా పక్కకు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లా గణేశుడు అయితే మనకు కనబడుతుంది కదా, చూడండి. ధోతి కూడా కనబడుతుంది. కళ్ళు మాత్రం క్లియర్ కట్ చేసిర్రు, కోమ అయిపోవచ్చు కళ్ళని చూస్తే. యూనిక్గా ఉంది కళ్ళు కూడా. డిజైన్ మస్తు వచ్చింది. మొత్తం ముంబై కలెక్షన్ ఇది. మొత్తం గణేశుని అయితే కుందన్ వర్క్తో నింపుతారంట. మొత్తం చూస్తున్నారు కదా, ధోతి కూడా ఎట్లా వచ్చేసిందో డిజైన్తో. ఒరిజినల్ ధోతి. ఇప్పుడు ముంగడ అయితే చాలా గణేశులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నా చూడండి. బాల గణేష్ ఒకటి, 5 చేతుల విగ్రహాలు అయితే పక్కకు ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఎదురుగా చూస్తున్నారా, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపంలో ఉంది అవతారం లోపట గణేశుడు. ఇంకో చూపిస్తున్నా, ఇక్కడైతే పాము పడగలు అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 10 చేతుల విగ్రహం ఇది. విగ్రహము గణేశుడు అయితే చాలా మంచిగా ఇచ్చేసాడు ఫినిషింగ్. ఇంకా కావాలంటే మనకు కుందన్ వరకు అవన్నీ చేసి. ఇక్కడైతే మొత్తం లంబోదర టైప్లో అయితే విగ్రహాలు కనబడుతున్నాయి కదా. దాదాపు ఒక 20 నుంచి 30 కలెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ యూనిక్గా ఒక గణేశుడు అయితే కనబడుతున్నది చూడండి. ఈ గణేశుడు వచ్చేసి 15 ఫీట్స్ ఉంటుంది. ఈ గణేశుని కాస్ట్ వచ్చేసి మనకు 55 నుంచి 65 దాకా పడుతుందంట. మనం భార్యని చేస్తే తక్కువ కుదురుతుంది. ఫినిషింగ్ కూడా ఇచ్చేసారు. ఇంకా గోల్డ్ వర్క్ అయితే రావాలి. కళ్ళని అయితే మంచిగా ఇచ్చారు. ఇంకా దాదాపు గణేశునికి అయితే మొత్తం ఆర్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గణేశుడు వచ్చేసి మనకు బాల్ గణేష్ రూపము చూస్తున్నారు కదా. మొత్తం స్టాండింగ్ పొజిషన్లో అయితే గణేశుడు కనబడుతున్నాడు. దాదాపు 9 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అయితే 15 ఫీట్స్ వరకు ఇట్లా మన శివుని అవతారం అయితే కనబడుతుంది కదా. మొత్తం మహాదేవుని అవతారం, బ్లాక్ అండ్ బ్లూ ఇంకా పర్పుల్. ఇక్కడ వచ్చేసి కాలభైరవుని అవతారం గణేశుడు. దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది. కింద నంది ఇంకా రాక్షసుని సంహరిస్తున్నట్టు పాములతో వచ్చిండు వినాయకుడు. దాదాపు ఒక 15 నుంచి 16 ఫీట్స్ వరకు ఉంటాడు. మొత్తం ఇవే కలెక్షన్తో ఉండిపోయింది. ఒక 35 విగ్రహాలు అయితే ఉన్నాయంట మన షెడ్లో. ఇంకా దాదాపు బ్యాక్ సైడ్ అయితే విగ్రహాల రేట్లు అయితే కనుక్కోవడానికి ట్రై చేశాను మ్యాక్సిమమ్. అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 40 నుంచి 65 దాకా ఉంది రేట్ వచ్చేసి. మన గణేశన్ ఐడియల్ ప్రైస్ వచ్చేసి మనము కావాలంటే బార్గాని వేసి డైరెక్ట్ వచ్చి కనుక్కున్నాం అనుకో, మనకు నచ్చిన రేట్లు అయితే దొరుకుతాయి. ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి గణేశుల వీడియోలు అయితే లైన్గా చేయడానికి ట్రై చేస్తా. ఇంకోటి నాకుండా అయితే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.